హైదరాబాద్ బాంబు పేలుళ్ల కుట్ర కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో పేలుళ్లకు కుట్ర చేసినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఐఈడీల తయారీ కోసం ఆన్లైన్లో పేలుడు పదార్థాలు తెప్పించారు. ముందుగా డమ్మీ బ్లాస్ట్ చేయాలని, ఆ తర్వాత పెద్ద సంఖ్యలో జనాన్ని చంపాలని కుట్ర చేసినట్టు తేలింది. యువతను మానవ బాంబులుగా తయారు చేయాలని కూడా వీరు ప్రయత్నించారు. 6 సభ్యులతో సిరాజ్, సమీర్ ఓ సంస్థను ఏర్పాటు చేశారు. ముంబై, ఢిల్లీలో పలువురిని కలిశారు. సౌదీ, ఒమన్లో ఉంటున్న వారితో నిరంతరం టచ్లో ఉన్నారు సిరాజ్, సమీర్. హైదరాబాద్ బాంబు పేలుళ్ల కుట్ర కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఓవర్ టు యు. ఎస్ భోగి, దేశవ్యాప్తంగా పేలులకు కుట్ర చేసిన 2 నిందితుల్ని అటు విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హైదరాబాద్ కేంద్రంగా ఈ మొత్తంగా కుట్ర జరిగినట్లు అప్పుడు పోలీసులు విచారణలో బయటపడింది. అయితే దీనికి సంబంధించి అటు సిరాజ్ కావచ్చు, సమీర్ని పోలీసులు పూర్తి స్థాయిలో విచారించి దాదాపు 3 రోజుల పాటు విచారించిన తర్వాత వాళ్ళు చేసిన కుట్రలు ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ కుట్రలు చేశారు, ఎక్కడెక్కడ పేలులు జరిపేందుకు ప్రయాణం చేశారు, ఎక్కడ రెక్కిలు చేశారనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇప్పటికీ మహారాష్ట్ర, కర్ణాటక, ఇటు ఆంధ్ర, తెలంగాణ మొత్తంగా 4 రాష్ట్రాలకు సంబంధించి 6 సభ్యులతో ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ ఆల్ హింద్ ఇస్లాం ముస్లిం అనే పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు. ఈ సంస్థ ద్వారా యువతని ఆకర్షితులు చేసుకొని వాళ్ళని ఉగ్రవాదం, జిహాదీ వైపు నడిపించాలని ఒక ప్లాన్ చేశారు. అయితే దీని వెనకాల మొత్తం కూడా అటు అబుదాబిలో ఉన్న ఇమ్రాన్ దీని కీలక పాత్ర పోషించాడు. ఇమ్రాన్, హైదరాబాద్ చెందిన ఇమ్రాన్ అబుదాబిలో ఉండి మొత్తంగా ముందస్తుగా సమీర్ని మొత్తంగా ఉగ్రవాదం వైపుగా నడిపించడం జరిగింది. ఆ తర్వాత సమీర్ సిరాజ్ని తన వైపు ఆకర్షించడం జరిగింది. అయితే సిరాజ్ చూసినట్లయితే సిరాజ్ తండ్రి ఒక ఎస్ఐ, సోదరుడు కూడా ఎస్టీఎఫ్లో ఒక కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అయితే సిరాజ్ కూడా మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేసిన తర్వాత ఎస్ఐగా సెలెక్ట్ కావాలని చెప్పి ఎస్ఐగా వెళ్ళాలని చెప్పి కూడా హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత పలుమార్లు ట్రై చేసినప్పటికీ ఎస్ఐ సెలెక్ట్ కాలేదు. ఆ తర్వాత గ్రూప్ 1 పరీక్షలు రాసి డిఎస్పీ కావాలని కలగన్నాడు. ఆ తర్వాత కూడా 2 సార్లు అటెంప్ట్ చేశాడు, అక్కడ కూడా ఫెయిల్ కావడం జరిగింది. అయితే తిరిగి హైదరాబాద్లో ఉన్న సమయంలో సమీర్తో పరిచయం ఏర్పడ్డది. సమీరు సిరాజ్ ఇద్దరు కలిసి కూడా ఒక సంస్థని అబుదాబిలో ఉన్న ఇమ్రాన్ ఇచ్చిన ఆదేశం మేరకు ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా 6 సభ్యుల్ని అటు కర్ణాటక, మహారాష్ట్ర సంబంధించిన యువతను వీళ్ళ వైపు తిప్పుకోవడం జరిగింది. వీళ్ళు కలిసి సమీర్, సిరాజ్ కలిసి ముంబైకి వెళ్ళి కొంతమందిని కలవడం జరిగింది. తర్వాత ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి కొంతమందిని కలిసారు. ఆ తర్వాత మండలికి వెళ్ళి అక్కడ ఒక 2 కలవడం జరిగింది. అయితే వీళ్ళు పెద్ద మొత్తంలో పేలుళ్లు జరిపేందుకు కుట్ర జరిపారు. అయితే దీనికి సంబంధించి కూడా పేలుడు మెటీరియల్ సంబంధించిన ఆన్లైన్లో తెప్పించుకోవాలని చెప్పి ఇమ్రాన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఆ టిఫిన్ బాక్స్కు సంబంధించిన మెటీరియల్ కూడా తెప్పించుకోవడం జరిగింది. అయితే డెలివరీ మొత్తం కూడా విజయనగరంలో జరిగింది. అయితే ఈ మొత్తంగా పేలుడు పాత్రకు సంబంధించిన డబ్బులు మొత్తం కూడా ఇమ్రాన్ అబుదాబి నుంచి నేరుగా సిరాజ్కి పంపించినట్లు ఇప్పుడు బయటబయలైంది. అయితే సిరాజ్, సమీర్లు కలిసి చాలా ప్రాంతాల్లో హైదరాబాద్ కావచ్చు, అటు బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, మిగతా ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో రెక్కి చేసినట్టుగా ఇప్పుడు బయటపడింది. అయితే ఈ నెల 21, 22వ తేదీన ఒక డమ్మీ బ్లాస్ట్ విజయనగరం పరిసర ప్రాంతాల్లో చేసి అది సక్సెస్ అయిన తర్వాత అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ ఐఈడి బాంబులను పేర్చేసి పెద్ద మొత్తంలో చంపివేయాలని చెప్పి కూడా ఒక కుట్ర చేశారు. అయితే దీనికి సంబంధించి అటు తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు కావచ్చు, లేకుంటే ఆంధ్రకు సంబంధించి ఇంటెలిజెన్స్ అధికారులు కావచ్చు, ఉమ్మడిగా వచ్చిన సమాచారం మేరకు ఇద్దరిని సిరాజ్, సమీర్ని అరెస్ట్ చేశారు, రిమాండ్ పంపించారు. అయితే వీళ్ళు ఎక్కడెక్కడ రెక్కి చేశారు, ఎక్కడెక్కడ ఎవరిని కలిసారు అన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కస్టడీ పిటిషన్ కూడా విజయనగరం కోర్టులో వేయడం జరిగింది. మరోవైపు ఈ సంఘటన జరిగిన వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థ కూడా వెంటనే రంగంలో దిగింది. 2 రోజులుగా ఎన్ఐఏ అధికారులు విజయనగరంలో మకాం వేసి అక్కడ పూర్తి స్థాయి వివరాలు తెలుసుకుంటున్నారు. ఏదేమన్నా కూడా దేశవ్యాప్తంగా పేలులో కుట్ర చేసిన 2 ఇప్పుడు పట్టుకున్నారు. మిగతా 4 ఎవరు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. భోగి. థ్యాంక్ యూ.